శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ. పితృదేవతల గురించి మనకు చాలా స్తోత్రాలే ఉన్నాయి. అటువంటి వాటిలో మనకు మార్కండేయ పురాణంలో రుచి ప్రజాపతి రచించిన పితృదేవతా స్తవం అని ఒకటి ఉన్నది. ఇది కూడా చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది. అలాగే బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు కూడా స్వయంగా పితృదేవతలను ఉద్దేశించి ఒక స్తవాన్ని చేశారు. దానినే పితృ ప్రణామస్తవం అంటారు. ఇది చాలా చిన్న స్తోత్రం, కానీ చాలా శక్తివంతమైనది. ఈ స్తవాన్ని చదివినంత మాత్రాన్నే 100 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం వస్తుంది. మరియు 1,000,000 తర్పణాలు సమర్పించిన ఫలితం కూడా వస్తుంది. కాబట్టి ఈ ఒక్క స్తవాన్ని లేదా స్తోత్రాన్ని చదవడం వల్ల ఎంత ఫలితం వస్తుందో మీరే చూసుకోండి. ఇప్పుడు స్తోత్రం తెలుసుకుందాం. బ్రహ్మకృత పితృ ప్రణామస్తవం. నమః పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమః సదాశుతోషాయ శివరూపాయ తే నమః సదా అపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం యేన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నాన తపోహోమా జపాదీన్ యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం అశ్వమేధ శతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః.